ఈరోజు కూడా లంచ్ బాక్స్ లేదు, మీటింగ్ ఎక్స్టెండ్ అయింది ఈరోజు కూడా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీతో నా థర్స్డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. ఏంటి నైట్ టైం రికార్డ్ చేశాను అనుకుంటున్నారా? నైట్ కాదు, ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి. మూన్ చూసారు ఎంత బ్రైట్గా ఉందో. స్లోగా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే అరౌండ్ 6 o'clockకి సన్ రైజ్ కూడా అయింది అండ్ సన్ కూడా వచ్చేసింది. నేను ఇల్లంతా క్లీన్ చేయడం అయిపోయింది, స్నానం కూడా చేసేసి ముందైతే పాల ప్యాకెట్లు అవన్నీ లోపలికి తీసుకొచ్చేసి తర్వాత ముగ్గు పెట్టే ప్రోగ్రామ్ అయితే చూడాలి. కొబ్బరి బొండాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఎందుకంటే వేడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. మీరు ముందు వీడియోస్లో చూశారు కదా, కొబ్బరి నీళ్ళల్లో సబ్జా గింజలు అయితే వేసి ఇస్తాను మా పాపకి, దానికోసమని వస్తూ ఉన్నాయి. అండ్ అది అయిపోయిన తర్వాత గుమ్మం తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా ముందే తుడిచి వెళ్ళాను, వేరే ముగ్గు పెడదామని స్టార్ట్ చేస్తే దానికి చుక్కలు ఏదో తప్పుగా పెట్టాను, అందుకని మళ్ళీ తొడవాల్సి వచ్చింది. అలా తుడిచేసి ఇంకా చుక్కల ముగ్గులతో మన కుస్తీ పడటం మన వల్ల కాదని ఈ సింపుల్గా ఈ గీతల ముగ్గు అయితే వేసేసాను. ముగ్గు ఎలా ఉందో నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది, రీచ్ పెరిగితే నాకు మోటివేషన్ పెరుగుతుంది. అదనమాట. ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాక పూజకి ఆల్రెడీ అన్నీ రెడీగానే ఉన్నాయి. మన మొక్కలకు పూసిన మందార పువ్వు అయితే తీసుకొని వచ్చి పెట్టేశాను. ఒక్క పువ్వే పూసింది ఈరోజు, రికార్డ్ చేద్దామని మర్చిపోయానులేండి అది. అండ్ ఇలా పూజ అయితే చేసేసుకొని బాబా బుక్ కూడా చదివేసుకుంటే ఈరోజు మార్నింగ్కి పని అయిపోద్ది. ఈరోజు కూడా లంచ్ బాక్స్ లేదు, మీటింగ్ ఎక్స్టెండ్ అయిందని చెప్పారు. సో పాపకి ఎలాగో హాలిడేస్ కాబట్టి తనకి లంచ్ బాక్స్ హడావుడేం లేదు, తను ఇంకా పడుకొని ఉంది యాక్చువల్గా. అది. ఇంకా మీ థర్స్డే ఎలా గడిచింది? మీరేం చేశారు? మీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు కూడా హారతి తీసేసుకోండి. బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది. ఇంకా మీకు మన వీడియోస్లో ఏం నచ్చుతుంది అనేది నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రోజు అడుగుతాను, కామెంట్ సెక్షన్లో ఒక్క కామెంట్ అయితే చేయండి. హలో అండి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? హ్యాపీ థర్స్డే. టైం అయితే 8:30 అయింది. ఈరోజు డే 5కే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, మూన్ ఇంకా వెళ్ళకముందే నేనైతే లేచేసాను. అంత ఫాస్ట్గా అన్ని పనులు చేసేసుకొని నేనైతే రెడీ అయిపోయి పూజ చేసేసుకున్నాను. ఈరోజు కూడా లంచ్ బాక్స్ లేదు, మీటింగ్ ఎక్స్టెండ్ అయింది ఈరోజు కూడా కాబట్టి లంచ్ బాక్స్ హడావుడు లేదు. ఇంక వేరే పనులు కూడా ఏం లేవు, మాకు ఏమన్నా లంచ్ చేసుకోవాలి. సో రోజంతా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏదోటి చేద్దాం, ఏదోటి చేయకుండా ఖాళీకి కూర్చోవడం అయితే మన వల్ల కాదు కదా. అది. మీరు మీ థర్స్డే ఏం చేస్తున్నారు? అండ్ మీ పిల్లలకి స్కూల్ రీఓపెన్ అయిందా లేదా అని నేను అడిగాను, దానికి ఎవరు ఆన్సర్ చెప్పలేదు. మాకైతే ఈ వీకెండ్ బిజీ ఉండబోతుంది. 22nd రోజు రిజల్ట్ వస్తుంది, స్కూల్కి వెళ్తాం. మళ్ళీ 25th బుక్స్ కోసం వెళ్ళాలి. సో అది ఆల్ సెట్ చేసేయాలి 5th స్టాండర్డ్కి, అఫీషియల్లీ 5th స్టాండర్డ్ లాగా అనమాట ఇప్పుడు. సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కాఫీ అయింది, నట్స్ అయ్యాయి, పాప కూడా మిల్క్ అది తాగింది, లేచి ఫ్రెష్ అయిపోయి త్వరగా లేచింది ఏంటో ఈరోజు. అది సంగతి. నేను కొంచెం లేట్ వరకు పడుకున్నాను అనుకోండి, తను కూడా పడుకుంటుంది. నేను లేచి అటు ఇటు కదులుతూ ఉంటే ఎలా అయినా కొంచెం త్వరగానే లేస్తుంది, అంటిల్ అన్లెస్ తను పడుకోవాలనుకుంటే తప్ప. అది. ఇంకా మీకు రొటీన్ వ్లాగ్స్ ఎలా అనిపిస్తుంది? ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే బోల్డ్ అన్ని క్లీనింగ్, ఆర్గనైజింగ్, మోటివేషనల్ అండ్ కిడ్స్ రెసిపీస్ చాలా చాలా ఉన్నాయి. ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి? ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయిపోయినాయి. ఈరోజు వేయదలుచుకోలేదు, రేపు వేద్దాం అనుకుంటున్నాను ఈరోజుకి బ్రేక్ తీసుకొని. సో ఏం చేసుకుంటాం? ఏమన్నా ఉప్మా చేసుకోవాలా, కార్న్ఫ్లేక్స్ అలా ఏమైనా తిని సరిపెట్టేయాలా అని ఆలోచిస్తున్నా. స్మూతీ కోసం నట్స్ నానపెట్టలేదు, బనానా లేదు కాబట్టి స్మూతీ ఆప్షన్ లేదు. మిగతావి ఏమన్నా చూడాలి, లేకపోతే సింపుల్గా ఫ్రూట్స్ తిని సరిపెట్టేసి మంచిగా లంచ్ అయితే చేస్తాను. లంచ్లో ఏం ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తా. నిన్న వీడియోలో ఆఫ్టర్నూన్ ఖాళీ టైంలో చేసుకునే పనుల గురించి చెప్పాను కదా, అలాంటివి ఇంకా ఏమైనా చూడడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా అనేది నాతో చెప్పండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సరే, ఎలానో లంచ్ చేయడానికి కిచెన్లోకి వచ్చాను కదా, యూటిలిటీలో ఉన్న ఈ మొక్కలు మొన్న పెట్టాను కదా, ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను మీకు. చూడండి, వాటికి చక్కగా మంచిగా చిగుర్లు వచ్చినాయి, ప్రతిదానికి కొత్త లీవ్స్ అయితే వచ్చాయి.
ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మంచిగా వాటర్ పోస్తూ ఉంటే మనీ ప్లాంట్కి వచ్చాయి. అండ్ ఇది చూసారా, ఇవైతే యాక్చువల్గా ఆ ప్లాంట్ సరి చేస్తున్నప్పుడు విరిగిపోయిన కొమ్మల్ని జస్ట్ అలా గుచ్చాను అంతే, అయినా ఇవైతే చక్కగా వచ్చేస్తాయి. అండ్ ఈరోజు లంచ్ కోసం అయితే సింపుల్గా కోకోనట్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్లో కోకోనట్ రైస్ మా పాపకి నచ్చేలా ఎలా చేస్తానో మీకు చూపించేస్తాను. మీ పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది. యాక్చువల్గా కోకోనట్ రైస్ అంటే కోకోనట్ మిల్క్తో చేస్తారు కదా, నేను అలా చేశాను స్టార్టింగ్లో. ఎప్పుడో సరిగ్గా ఫుడ్ అంటే ఏంటో తెలియనప్పుడే మా పాప అనేసింది కోకోనట్ లేకుండా కోకోనట్ రైస్ ఏంటి అని. అలా ఉంటుంది ఇప్పుడు పిల్లలతో, మనలాగా పెట్టింది తినే టైప్ కాదు. సో ముందుగా మీరు మిక్సీ జార్లోకి మీకు కావాల్సినంత కొబ్బరి, కొంచెం వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె అయితే యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీనికి మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివి ఏం అవసరం లేదు. కొబ్బరి, వెల్లుల్లి ఫ్లేవర్తో కమ్మగా చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిక్స్ని అయితే ఇందులో యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. కొబ్బరి, వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అవ్వడం కోసం ఉప్పు అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ రైస్కి సరిపడా. పక్కనే నేను కుక్కర్ కూడా ఆన్ చేశాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. కొబ్బరి అంతా చక్కగా ఫ్రై అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారా. ఈ టైంలో చక్కగా ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఫ్రెష్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది. కమ్మగా చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అని నేను చెప్పను, ఎందుకంటే చల్లారిపోతే బాగుండదు, వేడి వేడిగానే తినాలి. సో ఎప్పుడైనా మీ పిల్లలు ఇంట్లో ఉంటే సరదాగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా లంచ్ అంటే ఖాళీగా కూర్చోం కదా, టీవీలో అన్నీ బ్రౌజ్ చేస్తూ ఉన్నాం, ఏమన్నా కొత్త మూవీస్ వచ్చాయేమో చూద్దామని. ఆహా ఓపెన్ చేస్తే ఆహాలో ఈ మూవీ అయితే వచ్చింది, బ్రహ్మానందం మూవీ పేరు. ఓకే బాగానే ఉంది, కామెడీ డ్రామా మూవీ. ఇంకా అదే చూస్తూ ఎంజాయ్ చేస్తాం. ఇదైతే నా జానర్ కాదు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ మా పాప కామెడీ మూవీస్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటుంది. సరే ఇంకా తన కోసం అని పెట్టి ఇక్కడైతే చూస్తూ లంచ్ అయితే చేసేస్తున్నాం మేము. పక్కన చూసారా స్టూల్ పైన బట్టలు ఉన్నాయి, బట్టలు తీసాను కానీ మడత పెట్టలేదు. ఈలోగా లంచ్ టైం అవుతుందని ముందు లంచ్ ప్రిపేర్ చేశాను. లంచ్ చేసాక కూడా ఏదన్నా పని లేదనుకోండి అలా పడుకుందాం అనిపిస్తుంది, ఎందుకు వచ్చిందిలే అని. అసలే నైట్ టైం నిద్ర పట్టట్లేదు ఈ మధ్య ఏంటో, ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుంటే అసలే నిద్ర రాదు. అందుకని అవి లంచ్ తర్వాత ఫోల్డ్ చేయాలనుకున్నాను. ఇంకా లంచ్ కూడా అయిపోయింది, చెప్పినట్టు ఇవి ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ మా పాప కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నీ పనుల్లో నువ్వు బిజీగా ఉన్నావని. మార్నింగ్ ఆల్రెడీ ఏవో రకరకాల గేమ్స్ ఆడాం కూడా, అయినా సరే అలానే అంటది. సరే ఇంకేదో ఒకటి తీసుకొస్తావు కదా కానిచ్చేద్దాం అని అయితే అన్నాను. తనైతే ఆ గేమ్స్ వెతికే పనిలో ఉంది ఇప్పుడు. ఫైనల్గా తీసుకొచ్చేసింది. ఇది ఈరోజు గాలి అగైన్ మళ్ళీ కార్డ్ గేమ్స్ వైపు మళ్ళింది. కార్డ్ వార్స్ ఈ గేమ్. కార్డ్స్ మనం ఒకదాని తర్వాత ఒకటి పిక్ చేసి వేస్తూ ఉండాలి. వేస్తున్నప్పుడు అందులో ఫ్రీజ్ అని అలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. డోంట్ బ్లింక్ అని అలా వస్తాయి. ఫ్రీజ్ అన్నప్పుడు ఫ్రీజ్ అయిపోవాలి, డోంట్ లాఫ్ అన్నప్పుడు లాఫ్ చేయకుండా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనల్ని నవ్వించడానికి అలా ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా పాప ట్రై చేస్తుంది చూసారా, అలానే ఏంటో రకరకాల గేమ్స్ పిల్లలకి. అండ్ వీకెండ్లో ఓటీటీలో మూవీస్ చూస్తున్నారా లేదా, కొత్త సినిమాలు వచ్చేసినాయి అవన్నీ చూసేసారా లేదా అనేది నాతో చెప్పండి. హిందీ మూవీస్ చూడడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ప్రైమ్లో స్కై ఫోర్స్ అని అయితే వచ్చింది. అది కూడా యాక్షన్ డ్రామా మూవీ, చాలా బాగుంది. హిందీ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్లో మలయాళం డబ్బింగ్ మూవీ ఒకటి వచ్చింది, ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని. మేము స్కై ఫోర్స్ ఆల్రెడీ చూసేసాం సాటర్డే రోజు, చాలా బాగుంది. మీకు చెప్పాను కదా యాక్షన్ డ్రామా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా చూసేయచ్చు, చాలా బాగుంటాయి. అండ్ ఇది కూడా స్టార్ట్ చేస్తాం, ప్రియమణి మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. సగంలో ఉన్నాం, అదైతే ఈరోజు ఫినిష్ చేస్తాం లేదో తెలియదు. వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయితే హాఫే అయింది. చాలా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా బాగుంది. సో వీకెండ్లో ఏ మూవీస్ చూడాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ట్రై చేయండి. కామెడీ కావాలంటే అది, యాక్షన్ డ్రామా కావాలంటే ఇది. ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ టైప్ ప్రియమణి మూవీ అయితే. సో మీకు ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చూసేసి హ్యాపీగా వీకెండ్ అయితే ఎంజాయ్ చేసేయండి. గెట్టింగ్ రెడీ ఫర్ క్రికెట్. ఇప్పుడు దాకా ఏం చేసిందో తెలుసా, చూపిస్తాను రండి. ఇది చూసారా, ఇది చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అది చేయడానికి ఇంత మెస్ అయింది.
అదేదన్నా కిందో పేపర్ మీదో టీపాయ్ మీదో చేయొచ్చు కదా, ఇలా సోఫా కవర్లో చేస్తుంది. మార్నింగే 45 మినిట్స్ దులిపాను ఇదంతా, మళ్ళీ స్టార్ట్. పిల్లల హాలిడేస్ అంటే ఇలా ఉంటుంది మమ్మీస్కి. ఏం తల్లి రెడీయా? లెట్స్ గో. చలో. అండ్ అలా తనని డ్రాప్ చేసి వచ్చి ఈవినింగ్ చిన్న చిన్న పనులు ఏవైతే చేసేసుకున్నాను. అండ్ ఇల్లు తుడవడం అవన్నీ కూడా అయిపోయి ఇంక ఈవినింగ్ పూజ కూడా చేసేసుకున్న తర్వాత మళ్ళీ తను తీసుకొచ్చే టైం అయిపోద్ది కదా, ఈ గ్యాప్లో ఇంకా 6 దాటిపోతుంది. తను ఆల్రెడీ ఫ్రూట్ తీసుకొని వెళ్ళింది, ఆరెంజ్ జ్యూస్ అయితే బాగుంటుంది. సమ్మర్ కదా, పిల్లలకి మంచి మంచి జ్యూసెస్ ఇస్తూ ఉంటే బాగుంటుంది, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. తనకి పర్సనల్గా వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. ఇది ఫ్రూట్గానే తింటుంది, జ్యూస్గానే ఇస్తుంది, మనం ఎలా ఇచ్చినా తాగేస్తుంది. ఈరోజైతే జ్యూస్ చేస్తున్నాను. నేను వీలున్నప్పుడు వాటర్ మిలన్ మొజిటో కూడా ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఈరోజు చేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర మింట్ లేదు. మొజిటోస్కి మింట్ లేకపోతే అస్సలు టేస్టే రాదు. కాబట్టి రేపు మార్కెట్కి వెళ్ళినప్పుడు పొద్దున్న తీసుకొచ్చి మీకు మంచి వాటర్ మిలన్ మొజిటో ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియోస్ చూస్తూ ఉండండి. ఒకవేళ నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయండి. అది ఇక్కడైతే సింపుల్ జ్యూసే, నేను షుగర్ అవేమి యాడ్ చేయను. మీకు తెలుసు కదా, నేను షుగర్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాను. నాకు వైట్ షుగర్ అంటే అస్సలు పడదు మనకి. కాబట్టి వాటర్ మిలాన్స్ ఇప్పుడు సీజనే కాబట్టి మంచి స్వీట్ వాటర్ మిలాన్స్ వస్తాయి. మనం తీసుకునేప్పుడే సెలెక్ట్ చేసుకొని కొంచెం స్వీట్గా ఉండేవి తీసుకుంటే సరిపోద్ది. ఈ మధ్య చెప్తున్నారు కదా, నేను ఇన్స్టా రీల్స్లోనే చూశానులేండి, వాటర్ మిలన్ పైన ఎల్లో ప్యాచ్ లాగా ఉంటే అవి బాగా రైప్ అయినవి స్వీట్గా ఉంటాయని నేను అలానే చూసి తీసుకొస్తున్నాను. బాగుంటున్నాయి. మామూలుగా కూడా సీజన్లో ఫ్రూట్స్ తీయగానే ఉంటాయిలేండి. ఇలా మిక్సీ పట్టేసుకొని దాన్ని అయితే స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మంచిగా బాటిల్లో పోసేసుకొని దీనిలో కూడా నేను చక్కగా సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేసి ఇచ్చేస్తాను. సబ్జా సీడ్స్ తనకు వీలైనంత వరకు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే బాడీలో హీట్ తగ్గిస్తుంది కాబట్టి సమ్మర్కి చాలా మంచిది పిల్లలకి, అందుకని ఇస్తూ ఉంటాను అంతే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. నేను ప్రయాణం అంటారా, ఇంటికి ప్రయాణం అంటాను. ఇంటికి వచ్చేసాం, మన ప్రయాణం ముగిసింది. Open the house of Ravi Kiran Kosure. సో అలా ఈవినింగ్ అయితే గడిచిపోయింది. తనను కూడా తీసుకొచ్చేసాను, ఫ్రెష్ అయిపోయింది, అన్ని పనులు అయిపోయినాయి. నేను కూడా ఒక మంచి వాటర్ మిలన్ జ్యూస్ తాగాను. అబ్బా, కడుపులో చల్లగా ఎంత బాగుంటాయో జ్యూస్లు. వింటర్స్లో వేడివేడిగా ఏమన్నా తాగితే ఎంత బాగుంటుందో కాఫీ టీలు. సమ్మర్స్లో ఇలాంటి జ్యూసులు తాగుతుంటే అంత హాయిగా అనిపిస్తుంది. జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ కంపల్సరీ మా డైట్లో మార్నింగ్ 11 o'clock అలా కోకోనట్ వాటర్ ఉండేలా చూసుకుంటాం. ఈవినింగ్ కంపల్సరీ ఏవో ఒక జ్యూసులు చేస్తూనే ఉంటాను. సమ్మర్లో మాత్రం చల్లగా తాగడానికే బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఈరోజు అయితే నా కిచెన్ డీప్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. 3 days నుంచి ఎందుకో తెలియని ఒక రకమైన బద్ధకం. నైట్ అవ్వగానే కిచెన్ క్లీన్ చేయాలనిపించదు, గిన్నెలు సర్దాలనిపించదు. ఒక్కొక్కసారి అంతే కదా, మన బాడీ కూడా బాడీయే కదా, ఏమన్నా రోబోనా ఏంటి కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండడానికి. ఒక్కొక్కసారి బ్రేక్ కావాలని కోరుకుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. అలాంటప్పుడే ఇలా వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం ఎంత చెప్పినా వినదనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా 1 day బ్రేక్ తీసుకుంటే సరిపోతుంది అంతే. అండ్ ఆ కార్నర్ నుంచి మొత్తం బాగా నీట్గా క్లీన్ చేయడానికైతే అన్నీ తీసేసాను. అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఈ గ్యాప్లో గిన్నెల బుట్ట కూడా ఖాళీ చేయాలి కదా, ఆ బుట్టలో ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దేసి చక్కగా మన హోమ్ మేడ్ క్లీనర్ ఉంది కదా, దాన్ని అయితే స్ప్రే చేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది బాగా వర్క్ చేస్తుందండి. మనం బయట కొనే మిస్టర్ మజిల్స్ వాటితో పోలిస్తే ఇంకా బాగానే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ వీడియో లింక్ మీకు ఎవరికన్నా కావాలంటే నేను ఇక్కడ ఐకార్డ్లో ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చక్కగా నెలకొకసారి మనమే ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఎంత జిడ్డు మరకలైనా సరే చాలా ఈజీగా పోతాయి. మీరు స్టవ్ క్లీన్ చేసుకోవడానికి, కిచెన్ ప్లాట్ఫాము, కిచెన్ వాల్స్ ఉంటాయి కదా స్టవ్ దగ్గర, అవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అలా ప్లాట్ఫామ్ క్లీన్ చేసేస్తే అసలు ఎంత హ్యాపీగా, ఎంత పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందంటే ఈరోజు అంత మనశ్శాంతిగా అనిపించింది. అండ్ ఇక్కడ గిన్నెలు కూడా కడిగేయాలి కదా, గిన్నెలు, స్టవ్ అటాచ్మెంట్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మీ డేస్ ఎలా గడుస్తున్నాయి, మీ పిల్లలు ఇంట్లో సందడిగా ఇలానే అల్లరి చేస్తున్నారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇక్కడైతే నా గిన్నెల పని అయిపోతుంది. అయిపోయిన తర్వాత సింక్ కూడా కాస్త జిడ్డుగా అనిపిస్తుంది. చెప్పాను కదా 3 డేస్ నుంచి ఎక్కడ లేని బద్ధకం. అసలు పైన అయినా క్లీన్ చేయకుండా అయితే నేను ఉండను, నాకు నిద్ర పట్టదు. కానీ డీప్ క్లీనింగ్ చేయట్లేదు అంతవరకే. సో ఈరోజు అయితే కంప్లీట్గా డీప్ క్లీనింగ్ కూడా చేసేసుకున్నాను. మళ్ళీ రేపు ఫ్రైడే కాబట్టి చక్కగా అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే చిరాగ్గా ఉంటుంది. ఫ్రైడే మార్నింగ్స్ అలా ఉంటే నాకు పర్సనల్గా బాగా అనిపించదు అది. అండ్ గిన్నెలు కడగడం కూడా అయిపోయింది. ఫైనల్గా ఇది నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్. బాగుందా, ఎలా ఉంది, ఎంత నీట్గా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ రేపు మార్నింగ్కి నట్స్ కూడా సోక్ చేశాను. అండ్ ఇక్కడ ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఫైనల్గా సింక్ కూడా క్లీన్ చేశానండో. ఈరోజు సింపుల్గానే క్లీన్ చేసేసాను. జస్ట్ మన బేకింగ్ సోడా, కొంచెం నిమ్మరసం అయితే వేసేసి చక్కగా స్క్రబ్ చేసేస్తే స్టీల్ సింక్ బాగా షైన్ అవుతుంది. హలో అండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మార్నింగ్ నుంచి కనపడడం కుదరలేదు కదా. అది విషయం. అయితే పని అయిపోయింది. ఈరోజు ఎందుకు కిచెన్ బాగా చిరాగ్గా అనిపించింది, అందుకే అన్నీ తీసేసి డీప్ క్లీనింగ్ చేశాను. రోజు చేసినా సరే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది, ఏంటో చిరాగ్గా మెస్సీగా. ఓవెన్ మీద క్లాత్ కూడా తీసేసి వేరేది వేసాను. రీసెంట్గానే మార్చాను, మరి ఎందుకు జిడ్డు వల్ల అనుకుంటా, మరి స్టవ్ పక్కనే కదా, అందుకని మార్చాల్సి వచ్చింది. సో అలా డీప్ క్లీన్ చేసేసుకున్నా. ఈరోజు అనిపించింది కాబట్టి సరిపోయింది. మళ్ళీ రేపు ఫ్రైడే అయితే ఆలోచించాల్సి వచ్చేది. అలా అయిపోయింది. ఈరోజు ఈ సింపుల్ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, గుడ్ నైట్, బాయ్.